ఈ జైపూర్ గ్రామంలో ఉన్నటువంటి పురోహితులందరం కూడా సమావేశమయ్యి ఈ రాబోతున్నటువంటి మకర సంక్రాంతి పుణ్యకాలం గురించి నిర్ణయం తీసుకున్నాము. ఇది ఎలాగంటే ఎప్పుడూ కూడా రవి 14/1/2025 మధ్యాహ్నం సుమారు 3 గంటలప్పుడు రవి మకరంలోకి ప్రవేశిస్తాడు. అంటే మకర సంక్రాంతి ఆరంభం అవుతుంది. అయితే సాయంకాల సమయంలో ప్రవేశిస్తున్నది కనుక పుణ్యకాలం గురించి అందరికీ కూడా చాలా సమస్యలు డౌట్లు ఉన్నాయి. అందు గురించి ఈ డౌట్ల నివృత్తి గురించి పురోహితులు అందరం కూడా కూర్చొని ఒక సమావేశపరిచి శాస్త్ర ప్రకారం ఏ రకంగా చేస్తే బాగుంటుందో నిర్ణయం చేసి అందరం కూడా 13వ తారీఖు రాత్రి సుమారు 2 గంటల నుంచి 14వ తారీఖు సాయంత్రం 5 గంటల సూర్యాస్తమంలోగా ఈ మకర సంక్రాంతి యొక్క పుణ్యకాల గడియలు ఉంటాయి. అంటే ఎప్పుడూ కూడా మకర సంక్రాంతి ప్రవేశించిన తర్వాత 40 గడులు పుణ్యకాలం, అంటే 16 గంటలు. ఇది సాయంకాల సమయంలో పడుతున్నది కనుక ముందరగా తీసుకోమని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. కనుక మీరందరూ కూడా 13వ తారీఖు రాత్రి సుమారు 2 గంటల నుంచి సాయంత్రం 14వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా ఈ మకర సంక్రాంతి యొక్క పుణ్య కార్యక్రమాలన్నీ కూడా పసుపు కుంకాలు తారపోసుకోవడం, మండపాలు వేయడం, పెద్దలకి బియ్యం ఇచ్చుకోవడాలు ఇత్యాది శుభకార్యాలన్నీ కూడా చేయించడానికి ధర్మయుక్తంగా ఉంటుంది. కనుక అందరూ ఆ పంతులు గారు ఇలా చెప్పారు, ఈ పంతులు గారు ఇలా చెప్పారని మీకు 3 మంది కొన్ని రకాలుగా చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ పెడుతూ మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందు గురించి బ్రాహ్మణులందరం కూడా సమావేశమై ఈ నిర్ణయం చేసి మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది. స్వస్తి.